నమస్కారం. నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ఒప్పో K12X 5G అండ్ పోకో M6 Plus 5G ఈ రెండు అయితే రీసెంట్గా మనకి లాంచ్ అయ్యాయి. రెండు కూడా మనకి ఆగస్ట్ 1st అయితే లాంచ్ అయ్యాయి. అండ్ ఒప్పో K12X 5G వచ్చేసి మనకి ఈ రోజు నుంచి అయితే సేల్కి అయితే వచ్చేసింది. అండ్ పోకో అయితే మనకి సేల్కి అయితే వస్తుంది. ఈ రెండింటి మధ్య స్పెసిఫికేషన్స్ అండ్ ఏ ఆస్పెక్ట్స్లో ఏది బాగుంది, నాకు ఈ మొబైల్స్లో ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, ఇదన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీటి స్పెసిఫికేషన్స్ అయితే మనం ఫస్ట్ చూసేద్దాం. M6 Plus 5G 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 4th Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది యాక్సలరేటెడ్ ఎడిషన్ అని చెప్తున్నారు. యాక్సలరేటెడ్ ఎడిషన్తో తీసుకొచ్చారు. అండ్ ఇది 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 5030 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి ఒప్పో K12X 5G ఇది చూసుకున్నట్టయితే మనకి 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డి కాదు, హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz డిస్ప్లే ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 45 watt సూపర్ హుక్ ఛార్జ్తో అయితే వస్తుంది. సో మనం పోకో M6 Plus 5G దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే మనకి రీబ్రాండెడ్ ఎడిషన్ అని చెప్పాలి. సో మనకి రీసెంట్గా అయితే రెడ్మీ 13 5G మొబైల్ అయితే లాంచ్ అయింది. ఆ మొబైల్ అయితే మనకి 13,500 to 14,000 అలా అయితే ఉంది ఆ మొబైల్ ప్రైస్ అయితే మనకి. సో ఈ మొబైల్ అయితే దానికి రీబ్రాండ్ అయితే చేసి తీసుకొచ్చారు పోకో. సో సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్టయితే కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. సిమ్ అడ్జస్టర్ టూల్ ఉంది. 33 watt ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అయితే ఉంది. అండ్ మనకి Type-C కేబుల్ అయితే ఉంది. బాక్స్ కంటెంట్స్ అయితే అవి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే ఇదైతే. అండ్ దీనికి 550 nits ఆఫ్ హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. 550 nits వరకు అయితే మనం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే మనకి స్క్రీన్ అయితే కొంచెం బెటర్గా కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుంది. డ్యూయల్ గ్లాస్ డిజైన్ అయితే ఉంది. సో ఇది ఏ గ్లాస్ పర్టికులర్గా వీళ్ళైతే చెప్పలేదు. అండ్ సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ అయితే మనకి దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz వరకు అయితే ఉంటుంది. అండ్ వీళ్ళైతే దీన్ని ఎన్హాన్స్ చేశారు, అంటే దీన్ని ఓవర్ క్లాక్ చేశారు. ఓవర్ క్లాక్ చేసి దీన్ని అయితే మనకి యాక్సిలరేటెడ్ ఎడిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇదైతే మనకి 2.3 GHz వరకు అయితే దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే వాళ్ళు ఎన్హాన్స్ అయితే చేశారు ప్రాసెసర్ని అయితే. ఈ ప్రాసెసర్ మనకి 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ఇందులో 7 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2 సిమ్స్ 5G సిమ్స్ ఎట్ ఎ టైం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ గురించి ఇంకా మాట్లాడుకున్నట్టయితే ఇది మనం BGMI లాంటి గేమ్స్ అయితే మీడియం లెవెల్లో అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇది మనకి ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB సింగిల్ వేరియంట్తో వస్తుంది. 6GB 128GB అండ్ 8GB 128GB ఇవి 2 వేరియంట్స్తో అయితే వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైమరీ కెమెరా చూసుకున్నట్టయితే 108 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ కెమెరా ఇది. 3x వరకు ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంటుంది ఈ కెమెరాలో. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 13MP కెమెరా అయితే లో లైట్ కండిషన్స్లోకి వెళ్తే మనకైతే నాయిస్ అయితే ఉంటుంది. నార్మల్ డే లైట్ కండిషన్స్లో అయితే ఓకే అని చెప్పి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మనం అయితే 1080p వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 50,030 mAh బ్యాటరీ అయితే ఉంది. 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ 33 watt ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి మనం అయితే 120 minutes అలా అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అయితే చేయడానికి ఈ మొబైల్ని. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. సెన్సార్ అయితే అన్నీ ఉన్నాయి, ఏమీ అయితే స్కిప్ అయితే చేయలేదు. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఫ్లాష్ వచ్చేసి మనకి రింగ్ మోడ్లో అయితే వస్తుంది.
రింగ్ ఫ్లాష్ అని చెప్తున్నారు. అండ్ ఇందులో మనకైతే ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంది అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది అండ్ షామీకి సంబంధించిన సౌండ్ సపోర్ట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ అలాంటివి ఏమీ అయితే లేవు ఈ మొబైల్లో. అండ్ ఇది మనకు వచ్చేసి సింగిల్ స్పీకర్తో వస్తుంది అండ్ స్పీకర్ అయితే అవుట్పుట్ అయితే బాగానే ఉంది, లౌడ్గానే ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది అండ్ హై ప్రోఎస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కస్టమ్ యూఐ. సో మీరైతే కస్టమ్ డైలర్తో వస్తుంది, కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ ఇది మనకి కస్టమ్ యూఐ అయితే వస్తుంది. కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, అదే డ్యూయల్ యాప్స్ అయితే వాడుకోవచ్చు అండ్ యాప్ లాక్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళైతే మనకి 2+4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది అయితే మనకి పోకో M6 ప్లస్ 5G మొబైల్ అయితే ఇది మనకి నార్మల్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. మనం అయితే జనరల్గా ఎప్పుడు చూసే స్పెసిఫికేషన్స్తో అయితే వచ్చింది మొబైల్ అయితే. సేమ్ ఇదే మొబైల్ మనకి పోకో M6 Pro 5G కూడా ఉంది. ఇది సేమ్ వస్తుంది. కాకపోతే అందులో మనకి 18 watt ఫాస్ట్ ఛార్జ్ ఉంటుంది అండ్ 90 Hz డిస్ప్లే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అది. అండ్ 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది దాన్ని. అది కూడా మనకి 4S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. దాన్నే ఎన్హాన్స్ చేసి మనకైతే యాక్సిలరేటెడ్ ఎడిషన్ అని చెప్పి మనకైతే ఓవర్ క్లాక్ చేసి అదే ప్రాసెసర్ని తీసుకొచ్చారు. అండ్ మనకి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఒప్పో K12X 5G ఈ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ అయితే ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మొబైల్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవాలి, మనకి నార్మల్ స్పెసిఫికేషన్స్తో ఒక మొబైల్ కావాలి అనుకుంటే K12X అయితే మనకు ఒక పెర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పుకోవాలి. సో మనం ఒప్పో K12X 5G చూసుకున్నట్టయితే మనకి బాక్స్ కంటెంట్స్ అయితే కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్డేట్ అయితే వస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జర్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్ అయితే బాక్స్లో ఉంది. సిమ్ ఎజిటర్ పిన్ అయితే ఉంది. ఇది మనకి 6.67 inches HD+ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz డిస్ప్లే ఇది అండ్ 1000 nits ఆఫ్ హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంది. దీనికి అయితే మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. OTT కంటెంట్ అయితే మీరు హెచ్డీలో అయితే చూసేయచ్చు. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకి MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ అయితే. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.2 GHz వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మనకి టూ వేరియంట్స్లో అయితే వస్తుంది. 6GB RAM 128GB అండ్ 8GB RAM 256GB రెండు వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ కెమెరా వచ్చేసి 32 MP. ఇదైతే మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది, బాగానే ఉంది. ఎందుకంటే ఒప్పో వాళ్ళ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తారు కెమెరాని. సో పర్వాలేదు, బాగానే ఉందని చెప్పాలి. ఫ్రంట్ 8 MP కెమెరా కూడా ఓకే. అండ్ ఇంకా ఇది మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 1080p వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే 720pలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ ఉంది అండ్ 45 watt సూపర్ హుక్ ఛార్జర్ అయితే ఉంది. సో ఈ ఛార్జర్ యూస్ చేసి మీరైతే 1 hour 10 minutes ఇలా అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 నుంచి 100. ఈ బ్యాటరీ అయితే మనకి ఒప్పో ఫోన్స్లో, రియల్మీ ఫోన్స్లో అన్నిట్లో మనం చూస్తున్నాం ఏంటంటే వీళ్ళైతే 1600 ఛార్జ్ సైకిల్స్ మనది కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా 80% ఆఫ్ ద బ్యాటరీ అయితే హెల్తీగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇదైతే మనకి లాంగ్ రన్ లో అయితే తెలుస్తుంది. ఇదైతే వీళ్ళు ఒక రగ్డ్ మొబైల్ తీసుకొచ్చారు. సో ఇదైతే ఈ మొబైల్ అయితే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం మేజర్ గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, జేబులోంచి ఫోన్ తీస్తున్నప్పుడు, లేకపోతే చాలా కేసెస్లో అయితే ఫోన్ అయితే డ్రాప్ అయిపోయి కిందనైతే పడిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో అయితే మన మొబైల్స్ అయితే స్క్రీన్ డ్యామేజ్ అవడం అలాంటివి అయితే మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి డ్యామేజెస్ అవ్వకుండా ఈ మొబైల్ అయితే మనకైతే రగ్డ్ మొబైల్ కింద అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులో మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకుంటా మాకు బేసిక్ కాన్ఫిగరేషన్తో ఒక ఫోన్ కావాలి, అది కూడా బడ్జెట్లో కావాలి అనుకుంటే 13,000లో ఇది మీకు మంచి ఫోన్ అవుతుంది. మనకి ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీలో ఈ బడ్జెట్లో దీన్ని మించిన మొబైల్ లేదని చెప్పాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు కదా అని చెప్పి మీరు కొట్టేయడం, ఇది చేసేయడం అలా అయితే చేసేయకండి. ఏదైనా సరే స్క్రీన్ అనేది ఇప్పుడు మనకు గ్లాసే కాబట్టి ఏదో ఒక కేసులో అయితే పగలడం అయితే జరుగుతుంది. కాకపోతే వీళ్ళైతే ప్రొడక్షన్ అయితే తీసుకొచ్చారు. మరీ మన దరిద్రం అంతా ఏదైనా జరగచ్చు, ఏమైనా చెప్పలేం. కాకపోతే వేరే మొబైల్స్తో పోల్చుకుంటే ఇదైతే మనకి ప్రొడక్షన్ అయితే బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ ఈ మొబైల్లో ఈ బడ్జెట్లో బాగుంటుందని చెప్పి.
అండ్ ఈ మొబైల్ మనకి IP54 రెసిస్టెంట్ అయితే వస్తుంది. చిన్న చిన్న రెయిన్స్ అయితే మనకి సర్వైవ్ అయితే అవ్వగలదు, కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి సింగిల్ స్పీకర్తో వస్తుంది, వాల్యూమ్ అయితే లౌడే ఉంది. అండ్ ఇందులో ఇంకోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, వాల్యూమ్ బూస్ట్ అప్ టు 300% వరకు అయితే ఇస్తున్నారు. అదైతే మనకి మరీ నాయిసీగా ఉంది, అదైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఆడియో అయితే. సో మీరు జనరల్ వాల్యూమ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది, 100% వరకు యూస్ చేసుకుంటే మీకైతే బాగానే ఉంటుంది సౌండ్. అండ్ ఇంకా ఇందులో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ లాంటివి ఏవి లేవు, ఒప్పో వాళ్ళ ఓన్ సౌండ్ ఇదైతే ఉంటుంది అందులో. అండ్ ఇది మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ మీరు SD కార్డ్ వాడుకోవాలనుకుంటే SD కార్డ్ పెట్టుకొని 1 TB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి Android 14 ColorOS 14 అయితే వస్తుంది. కస్టమ్ యూఐలో ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి గూగుల్ డైలర్తో వస్తుంది, కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపిస్తుంది. ఓ డైలర్ అని చెప్పి మనకి ప్లే స్టోర్లో ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసి డిఫాల్ట్ యాప్ కింద సెట్ చేసుకోవాలి. అలా డిఫాల్ట్ యాప్ కింద సెట్ చేసుకున్నట్టయితే మనకైతే కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ ఇది వచ్చేసి మనకి 2+3 years ఆఫ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఇంకా చూసుకున్నట్టయితే మనకి AI లింక్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది ఏం చేస్తుందంటే AI ఆప్షన్తో మనకి సిగ్నల్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు సిగ్నల్ని అయితే ఇంప్రూవైజ్ చేస్తుందని చెప్పి. ఇది మనకి 2 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్, మిడ్ నైట్ వైలెట్ అండ్ బ్రీజ్ బ్లూ, ఈ 2 వేరియంట్స్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది. అండ్ 6GB 128GB 12,999 అయితే ఉంది. దీని మీద 1000 రూపీస్ ఆఫ్ అయితే ఉంది. సో ఇది 11,999 అంటే 12,000కి అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే. అండ్ ఇది మనకి 8GB 256GB మనకి 15,999. దీని మీద కార్డ్ ఆఫర్ అయితే మనకి 1,730 రూపాయల వరకు ఉంది. సో ఇది మనకి అరౌండ్ 14,300 ఇలా అయితే వస్తుంది. అండ్ మనం పోకో M6 Plus 5G చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి మిస్టీ లెవెండర్, సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్రాఫైట్ బ్లాక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐస్ సిల్వర్. 3 కలర్ వేరియంట్స్లో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6GB 128GB వచ్చేసి మనకి 13,500 అయితే ఉంది. అండ్ మనకి కార్డ్స్ మీద అయితే 1000 ఆఫ్ అయితే ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 12,500కి అయితే వస్తుంది. అండ్ 8GB 128GB వచ్చేసి మనకి 14,500 అయితే ఉంది. అండ్ 1000 కార్డ్ ఆఫర్ అయితే ఉంది. సో మనకైతే 13,500కి అయితే వస్తుంది. సో ఈ రెండిట్లో మనకి బెటర్ మొబైల్ ఏది, ఒప్పో A12X 5G అని చెప్పాలి. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఆ బడ్జెట్లో ఇంకో ఫోన్ అయితే అలాంటిది ఇప్పుడు లేదని చెప్పుకోవాలి. సో ఇది 30,000లో ఇదే బిల్డ్ క్వాలిటీతో ఇంకో ఫోన్ అయితే తీసుకొచ్చారు ఒప్పో. సో అదే బిల్డ్ క్వాలిటీ అయితే ఇందులో అయితే తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఒప్పో అయితే బెటర్ ఫోన్ అని చెప్పుకోవాలి. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే ఇదైతే మనకి కెమెరా పరంగా అయితే కొంచెం బెటర్ ఉండొచ్చు పోకో M6 Plus 5G అయితే. కానీ మనకైతే బిల్డ్ క్వాలిటీలో రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి మనం ఎలా వాడుకున్నా సరే ఫోన్ అయితే మనకి ప్రొడక్షన్ పరంగా అయితే ఆ ఫోన్ బెటర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకా మీరు కెమెరా బాగాలేదు అది ఇది అనుకుంటే మీరు పోకో M6 Plusకి అయితే వెళ్ళచ్చు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వీడియోలో మీకు ఏ ఫోన్ నచ్చింది, స్పెసిఫికేషన్స్ ఏమైనా నచ్చాయి, ఇలాంటివన్నీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది వీడియో అయితే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.